బావా దేవుడా ఏం జరగబోతుందో ఏంటో. డ్రైవరు డిక్కి తీయవయ్యా, సామాన్లు తీయాలి. జనని నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావే? ఎంత పని చేసావే? నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఇప్పటికే అక్కడ జరిగిన దానికి ఇక్కడ ఏం జరుగుతుందో అని భయంగా ఉంటే నువ్వు వచ్చి ఇక్కడికి. అయ్యో నిన్ను కొట్టి చంపినా పర్వాలేదు, నేను అక్కడికి వెళ్ళను. కృష్ణ లేకుండా నేను బతకలేను. బలవంతంగా పంపిస్తే చచ్చిపోతాను. అందుకే అన్నలు ఇక్కడికి పంపించారు. ఈ విషయం డ్రైవర్ కూడా తెలుసు. నువ్వే మా ఇద్దరిని కలపాలి. ఇది అక్కడే ఉండి ఆలోచించాల్సిన పని కదా, ఇక్కడికి వచ్చి ఏం చేద్దామని. నిన్ను కాళ్ళు పట్టుకున్నాను చిన్న, ఈ విషయాన్ని పెద్ద చేయొద్దు. నిన్ను నమ్ముకునే వచ్చాను. నువ్వే మా ఇద్దరిని కలపాలి. ఎంత పెద్ద తప్పు పని చేసావే రామా. ఓ పని చేయి, నా వెనకాల దాక్కురా. డ్రైవర్ సామాన్లు తీవా రా. బాత్రూమ్ లోపలికి వెళ్ళి తప్పేసుకో. ఇదిగో రావయ్యా. ఎక్కడ నిలబడ్డావే? సామాను ఏంట్రా బిల్ ఎంత వచ్చింది? ముందే మాట్లాడలేదా? ఏమేం మాట్లాడాలో అన్ని మాట్లాడాను బావా. మాట్లాడాను. అది కదయ్యా, వెళ్ళేటప్పుడు 60, అక్కడ నుంచి బిల్ ఎంత అయిందో అంత ఇస్తాం. అయిపోయింది. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? బయట అందరూ ఉన్నారు. వస్తాను. లోపల వర్రా. నేనే బావా, బాత్రూమ్ పోతున్నా. కృష్ణ పోయినాడు అని చెప్తున్నా. అదేంటి బావా ఇక్కడ నువ్వు ఎందుకు? తిండి తినడానికి ఎందుకు వస్తారు ఇక్కడికి? యూరిన్ పోవడానికి వచ్చావా? నువ్వేంటి ఇక్కడ? నేను బావా బాత్రూమ్ పోదామని వచ్చాను. ట్యాంక్ నిండిపోయింది. ఇంకాసేపు ఉంటే యూరిన్ ట్యాంక్ పగిలేటట్టుంది. లేట్ అవుతుంది అదే అంటున్నా, తట్టుకోలేకపోతున్నాను బావా. అయ్యో కృష్ణ, కృష్ణ తొందరగా ఉండి రా నాన్న. రే కృష్ణ, ఏంట్రా ఇది? ఏం చేస్తున్నాడు? రాని బావా, పెద్దవాళ్ళ మనమే ఓపిక పట్టే విషయం అంటారా ఇది? రే కృష్ణ, తలుపు తీయరా. ఏంట్రా తలుపేసుకుని ఏదైనా చేసుకుంటున్నాడా? రా, ఇంతసేపు నుంచి అరుస్తున్నాను, సమాధానం చెప్పచ్చు కదరా. నువ్వు నిమ్మ